Very good morning, students. Yesterday we had discussed about the classification of projects. So today same topic will be continuing. So today another classification of projects. So that is the classification based on age, experience, purpose. So in this four categories of sub projects in the classification of based on ఏజ్ ఎక్స్పీరియన్స్ పర్పస్. సో మనకు తెలిసిందే. సో ఏ ప్రాజెక్ట్స్ అయినా ఏ వర్క్ అయినా విల్ బి డిపెండింగ్ ఆన్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్పస్. సో పర్పస్ ఈజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా అండ్ ఆల్సో అదర్ దాన్ experience. So these two aspects are major part in the projects. So we have seen another sub projects. So let us see one by one. New projects. New projects means these projects are mainly related to starting a new business unit or introducing new product or constructing of new buildings, etc. So the risk and uncertainty is more in such projects because there are no previous experiences with regard to such projects. సో ఇక్కడ మనకి కొత్త ప్రాజెక్టులు అనేటివి these projects mainly relate to starting a new business units. So for example, సో మనం ఒక న్యూ బిజినెస్ ఫామ్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. అలాగనే నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ప్రోడక్ట్ అండ్ న్యూ సర్వీసెస్ ఇన్ ది న్యూలీ మార్కెట్. సో కొత్త వస్తువులు కానీ కొత్త ప్రోడక్ట్లు కానీ అదేవిధంగా కొత్త సేవలు కానీ మనం కొత్తగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో మార్కెట్లోకి కొత్తగా మనం చూస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. సో ఆటోమొబైల్స్ తీసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ టు ఇయర్కి మనకి ఏమవుతాయంటే మోడల్స్ చేంజెస్ చేస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ I will take best cars. So cars or bikes, whatever thing. సో మనం చూస్తుంటే ఈ ఇయర్ వచ్చినటువంటి మోడల్లో నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తారంటే కొన్ని చేంజెస్ చేస్తుంటారు. సో ఇంటీరియర్స్ చేంజెస్ కానీ లేకపోతే ఫీచర్స్ చేంజెస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా మనకి మొబైల్స్ తీసుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్. సో మొబైల్స్లో కూడా మనకి ఎవ్రీ ఇయర్కి ఏమవుతుందంటే ర్యాపిడ్ చేంజెస్ అనేది కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో మనకి చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇయర్ వచ్చినటువంటి మోడల్ నెక్స్ట్ ఇయర్కి రావట్లేదు, నెక్స్ట్ ఇయర్కి వచ్చిన మోడల్ నెక్స్ట్ అలా మనం ఏమవుతుందంటే మోర్ ఎఫిషియంట్ అండ్ యూటిలైజేషన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. సో ఆ విధంగా మనకి ఎంత కంఫర్టబుల్గా మోర్ ఫీచర్స్తో మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్తో మనకి ఆ ప్రోడక్ట్ కానీ ఆ సర్వీసెస్ కానీ మనకి అందివ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా కన్స్ట్రక్టింగ్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్ ఆర్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్. సో మనం చూస్తుంటాం. సో ఇప్పుడు ఇయర్ కొత్తగా మనం టేకప్ చేస్తుంటాం. ఎందుకంటే న్యూ బిల్డింగ్స్ కానీ న్యూ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే లేఅవుట్స్ కానీ వెంచర్స్ కానీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ ఏదైనా కానీ మనం కొత్తగా స్టార్ట్ చేస్తుంటాం. సో కొత్తగా స్టార్ట్ చేసేటువంటి దానిలో మనకి ఇక్కడ ద రిస్క్ ఈజ్ మోర్ అండ్ అన్సర్టనిటీ ఈజ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ న్యూలీ టేకింగ్ ప్రాజెక్ట్స్. సో ఏదైతే మనం కొత్తగా మనం టేకప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా బిజినెసెస్ కానీ ఏదైనా కానీ సో మనకేమవుతుందంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అండ్ అన్సర్టనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి బిజినెస్ ఈజ్ నాట్ ఫ్లెక్సిబుల్.
ఎందుకంటే ఇది సమ్టైమ్స్ ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు, లేకపోతే సమ్టైమ్స్ ఇన్ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు. సో ఆ విధంగా మనకి ఎందుకంటే ఇట్ ఈస్ అన్సీన్ యాక్టివిటీస్ కాబట్టి మనకి, ఎందుకంటే బిజినెస్ అనేది మనం ఊహించలేము, ముందుగా ఏది జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది అక్రెన్సెస్ కానీ మనకి ముందుగా తెలియదు కాబట్టి మనం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా బికాజ్ హియర్ మెయిన్ కాజ్ ఈస్ దేర్. సో వాట్ దట్ ఈస్, దెర్ ఆర్ నో ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ విత్ రిగార్డ్ టు సచ్ ప్రాజెక్ట్స్. సో ఏవైతే while we will take the new projects, like we entering into new business forms, or we entering into new market, or entering into newly construction of projects, newly and while we entering into we introduce the new product or services in the markets. సో దీంట్లో ఏమవుతాయంటే there are no previous experience, ఎందుకంటే మనకి దట్ ఈస్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, మనకి మొట్టమొదటి అనుభవం కాబట్టి మనకు తెలీదు ఏది ఎలా ఉంటుంది, ఏది ఎలా జరుగుతుందని. సో కాబట్టి మనకి ఇక్కడ ఇట్లా ఈ న్యూ ప్రాజెక్ట్స్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది, అండ్ మనకి హౌ టు డూ అండ్ వెన్ టు డూ, వాట్ టు డూ అనేది మనకి ఎప్పుడు ఏది ఎలా ఎప్పుడు ప్రెస్ పెట్టాలి, ఏ యాక్టివిటీస్ చేయాలి, ఆ యొక్క ఆపరేషన్స్ కానీ, సో ఇవి మన కంట్రోలింగ్ కానీ, సూపర్విజన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇవన్నీ మనకి తెలియదు కాబట్టి, సో మనకి ఆల్వేస్ బీ అవేర్ ఆన్ టు ఎస్టాబ్లిష్ ది న్యూ ప్రాజెక్ట్స్. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ని మనం టేకప్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ తీసుకోండి, బిజినెస్ అనేది మనకి ఫస్ట్ వీ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ నో ఏజ్ రిగార్డ్ టు స్టార్ట్అప్ ది ఫర్మ్స్. సో మనం ఏదైతే మనం మొట్టమొదటిగా వ్యాపారాలను ప్రారంభించేటప్పుడు మనకి అనుభవం లేకపోతే, అదేవిధంగా దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే మనకి ఏమవుతాయంటే చాలా వరకు బిజినెసెస్ అనేది లాస్ అవుతాయి. ఎందుకంటే డ్యూ టు అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ దేర్. సో కాబట్టి మనం ఆల్వేస్ బీ కాషన్ టు ఫార్మ్ దీస్ టైప్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అనదర్ వన్, ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్. సో ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ అంటే ఎక్స్పాన్షన్ అంటే మనం కొన్ని విశదీకరించినటువంటి కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్స్ ఎన్లార్జింగ్ ది కెపాసిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఆర్ ఆఫీస్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎక్విప్మెంట్. సో మనకి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఫోమ్ కానీ, బిజినెస్ ప్లాంట్ కానీ, ఇండస్ట్రియల్ ప్లాంట్ కానీ, ఆఫీస్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, ఆర్ ఎక్విప్మెంట్ కానీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ద సైజ్ ఆఫ్ ప్లాంట్ విల్ బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ది ఎగ్జిస్ట్ ప్లాంట్ టు ఇంక్రీజ్ ది ప్లాంట్. సో ఉన్నటువంటి ద సైజ్ ఆఫ్ ప్లాంట్ కానీ, ద సైజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కానీ, ద సైజ్ ఆఫ్ ఆఫీస్ కానీ, ఆ యొక్క ఎక్విప్మెంట్ కానీ, we can enlarge the capacity of those things. సో మనం అలాంటి వాటిని మనం కొన్ని ఎన్లార్జ్ చేస్తాం. ఇట్ మీన్స్ టు ఎన్లార్జ్, వైడ్ రన్ అంటే మనం కొంచెం పెంచుకోవడం. సో మా వ్యాపారాన్ని పెంచుకోవడం కానీ, అదేవిధంగా బిజినెస్ యొక్క ప్లాంట్ని పెంచుకోవడం కానీ, అదేవిధంగా ఆఫీస్ సైజ్ పెంచుకోవడం కానీ, డిపార్ట్మెంట్ సైజ్ పెంచుకోవడం కానీ, లేకపోతే ఎక్విప్మెంట్ అంటే మిషనరీస్ ఎక్విప్మెంట్ కానీ, ఏదైనా కానీ. So the purpose of such projects is to increase the revenues or market share. Yes, the expansion projects can have main objective is to increase the more revenues and more incomes, or to enhance the market share of the particular project. సో కాబట్టి వీటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే, ఉద్దేశం ఏమంటే, to increase the more incomes, to generate the more incomes, to enhance the market share in the కస్టమర్ మార్కెట్. సో కస్టమర్ మార్కెట్లో మనకి ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్లాంట్ని మనకు బాగా లాభాలు వచ్చాయి, చిన్న ప్లాంట్లో మనకు బాగా
ఆదాయం వస్తూ ఉంది, రాబడి వస్తూ ఉంది, రెవెన్యూ అనేది బాగా మోర్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాం, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్లాంట్ని ఇంకొంచెం పెంచుకుంటాం. మార్కెట్ని పెంచుకోవడం కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్లాంట్ని అంటే పరిశ్రమను పెంచుకోవడం కానీ, ఆఫీస్ని పెంచుకోవడం కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ని ఎన్లార్జ్ చేయడం కానీ, అదేవిధంగా ఎక్విప్మెంట్ ఏమన్నా అందుకే టు ఎన్లార్జ్ ది కెపాసిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ దోస్ things like plant, office, department or equipment, whatever thing. So that is the main thing. And another one, modernization projects. So these projects relate to modernization or upgradation of the existing plant or office or department or equipment to bring it in line with modern technology. So ఈ modernization means renovation. So renovation, changing and upgradation. So these are the meanings to the modernization projects. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ఏమంటాం, మోడర్నైజేషన్ అంటే జనరల్గా ఉన్నటువంటి ప్లాంట్ని కానీ, ఉన్నటువంటి ఆఫీస్ని కానీ, ఉన్నటువంటి కెపాసిటీ ఆఫ్ బిల్డింగ్స్ కానీ, కెపాసిటీ ఆఫ్ ఆఫీస్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, ఉన్నటువంటి ప్లాంట్ కానీ, మిషనరీ కానీ, వీటిని మనం మోడర్నైజ్ చేస్తుంటాం. అంటే టెక్నాలజీకి అనుగుణంగా, మార్కెటింగ్ అనుగుణంగా మనం అప్గ్రేడైజేషన్ చేసుకుంటాం, రెనోవేట్ చేసుకుంటాం. అంటే కొత్తగా ఉన్నటువంటి వాటిని కొత్తగా దాన్ని పునరుద్ధరించుకుంటాం. సో రెస్టోరేట్ చేసి మనం వాటిని మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాం. సో కాబట్టి అది ఏదైనా కావచ్చు. అందుకే ఇక్కడ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, టు బ్రింగ్ ఇట్ ఇన్ లైన్ విత్ మోడర్న్ టెక్నాలజీ. సో టెక్నాలజీ అనేది మనకి డే టు డే విల్ కమ్, ఎందుకంటే ద టెక్నాలజీ విల్ కమ్ విత్ మోర్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ కమ్ ఇన్ టు ది మార్కెట్. సో మార్కెట్లోకి మన కొత్త టెక్నాలజీ వస్తుంది. సో కొత్త ఫీచర్స్తో మనకి బాగా టెక్నాలజీ అనేది డ్రాస్టిక్ చేంజెస్ అనేది మనకి తీసుకొస్తుంది. సో టెక్నాలజీ అనేది చాలా శాసిస్తుంది. సో ఆటోమొబైల్ రంగం అయితే ఏముంది, కమ్యూనికేషన్ టెక్నాలజీ అయితే ఏముంది, నెక్స్ట్ అదేవిధంగా ఏరోస్పేస్, రోబోటిక్స్, టెలికమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్సు. సో ఇలాంటి వాటిలో టెక్నాలజీ అనేది బాగా అప్గ్రేడేషన్ అయింది. సో కాబట్టి మనకి వాటిని మోడర్నైజ్ చేసుకుంటూ ఉండాలి, రెనోవేట్ చేసుకుంటూ ఉండాలి, రిపేరైజ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే మనకి ఆ బిజినెస్ కానీ, ఆ ప్రాజెక్ట్స్ కానీ మనకి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, చాలా ప్రాఫిటబుల్ కూడా మనకి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే చూద్దాం. దీస్ ప్రాజెక్ట్స్ రిలేట్స్ టు ఇంక్రీజింగ్ ది ప్రోడక్ట్ రేంజ్ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్ ఆర్ డీల్ విత్ ఇంక్రీజింగ్ కాంపిటీషన్. సో మనకి దీస్ ప్రాజెక్ట్స్ రిలేట్స్ టు ఇంక్రీజింగ్ ది ప్రోడక్ట్ రేంజ్. సో మనం ఏం చేయాలి, సో చిన్న బిజినెస్ ఉంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిజినెస్ ఉంటుంది. సో రోజుకి కొంతమేర టర్న్ ఓవర్ ఉంటుంది. సో ఆ టర్న్ ఓవర్ మనకి సరిపోదు, ఎందుకంటే మనకు వ్యాపారాన్ని చిన్నదిగా ఉంటేను మనకి చాలా కష్టం, ఉన్న దాంట్లోనే ఉన్నంటే చాలా కష్టం. ఎందుకంటే మనకి మార్కెట్ని పెంచుకోవాలన్నా, లేకపోతే మార్కెట్లో మనకు ఎగ్జిస్టెన్సీ, మనకు సర్వైవల్ మనకి కొనసాగించాలన్నా, మనం ఆ మార్కెట్లో మనకు ప్రోడక్ట్ ఉండాలన్నా మనం ఏం చేస్తుండాలి, మన ప్రోడక్ట్ రేంజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుండాలి. సర్వీసెస్ అనేది టు ఇంక్రీజ్ మోర్ సర్వీసెస్, మోర్ ప్రోడక్ట్స్ ఇన్ దేర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, ఇన్ దేర్ ప్రాజెక్ట్స్. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, చాలా మోర్ ఎఫిషియెంట్గా, అదేవిధంగా చాలా ఎఫెక్టివ్ ఫీచర్స్తో, అడ్వాన్స్డ్ ఫీచర్స్తో మనకి ఏం చేస్తారు, ప్రోడక్ట్స్ని మళ్ళీ తిరిగి రీప్రొడ్యూస్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా దాన్ని అభివృద్ధిపరిచి మళ్ళా న్యూ సర్వీసెస్, న్యూ ప్రోడక్ట్స్తో మనకి ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో కాబట్టి ద ప్రోడక్ట్ రేంజ్ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్ ఆర్ డీల్ విత్ ఇంక్రీజింగ్ కాంపిటీషన్. సో ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో మనకి ఎందుకంటే మన మోనోపోలాస్టిక్ కాంపిటీషన్. సో ఈ మోనోపోలాస్టిక్ కాంపిటీషన్లో మనం ఎగ్జిస్టెన్సీ ఉండాలంటే మన బిజినెస్కి, మన ప్రోడక్ట్కి, మన సర్వీస్కి సో మనం
దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ దాన్ని డైవర్సిఫికేషన్ చేయాలి. సో ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, అది కొన్ని సంవత్సరాల వరకు ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు అది కొంచెం ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో మళ్ళీ ఏమవుతారు, దెన్ డిక్లైన్ ది మా మార్కెట్ షేర్. సో మార్కెట్లో వాటా తగ్గిపోయేసి మనకి ఆఫ్టర్ లేటర్ మనకి ఏమవుతాయి, ద లాసెస్ విల్ కమ్ ఇన్ ది మార్కెట్. సో మార్కెట్లో లాసెస్ అనేది వస్తుంటాయి. సో మనకు బిజినెస్ అనేది అడ్మినిస్ట్రేషన్ కానీ, మనకు ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ కానీ దానికి ఎగ్జిస్టెన్స్ అనేది ఫేడ్ అవుట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం మెయిన్లీ కాంపిటేటివ్ని తట్టుకొని నిలబడగలగాలి. సో ఆ కాంపిటీషన్ని మనం ఎదుర్కొన్నట్లయితే మనకి మంచి బిజినెస్ ప్రోడక్ట్గా కానీ, సర్వీస్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. సో కాబట్టి దీస్ ఆర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. So thank you students.